ఒక్కసారి నిజంగా మీ మనసులోకి చూసుకోండి. మీ కలలు ఎందుకు నెరవేరడం లేదు? డబ్బు రావడం లేదు, ఆరోగ్యం సెట్ అవడం లేదు, మీరు ప్లాన్ చేసిన పని ముందుకు కదలడం లేదు. కారణం బయట కాదు, అద్దంలో కనిపించే ఆ వ్యక్తే. అవును, వినడానికి కఠినంగా ఉంటుంది కాని ఇది నిజం. మనం మారాలని అనుకుంటాం, కొత్త గోల్స్ పెడతాం, కొత్త సంవత్సరం వచ్చిందంటే కొత్త నిర్ణయాలు తీసుకుంటాం. కాని కొన్ని రోజుల్లోనే మళ్లీ పాత అలవాట్లకే వెళ్తాం. ఎందుకు అంటే మన జీవితంలో 90–95% పనులు మనం ఆలోచించి చేయడం కాదు, అవి ఆటోమేటిక్గా జరుగుతాయి. ఉదయం లేచిన వెంటనే ఫోన్ తీసుకోవడం, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం, ఎవరో సక్సెస్ అయ్యారు అని చూసి మనసులో కాస్త అసూయ, ట్రాఫిక్లో కోపం, పని మొదలుపెట్టే ముందు బద్ధకం, ఇవన్నీ మీ అసలు వ్యక్తిత్వం కాదు. ఇవి మీ బ్రెయిన్లో రికార్డైపోయిన పాత ప్రోగ్రాములు. ఒక్కసారి ఆలోచించండి, మీరు గతంలా ఫీలవుతూ భవిష్యత్తుని ఎలా సృష్టిస్తారు? పాత భయాలు, పాత బాధలు, పాత నమ్మకాలు, ఇవే మీ శరీరానికి కెమికల్గా అలవాటైపోయాయి. మీరు టెన్షన్ పడటం ఆపినా మీ బాడీ ఆ టెన్షన్ కెమికల్స్ను మళ్లీ కోరుకుంటుంది. అందుకే మీరు కారణం లేకపోయినా టెన్షన్ పడతారు. ఇది కేవలం మైండ్సెట్ కాదు, ఇది ఎమోషనల్ అడిక్షన్. మీరు కోపానికి, బాధకు, గిల్టుకు అలవాటు పడ్డారు. ఇప్పుడు ప్రశ్న, దీన్ని ఎలా బ్రేక్ చేయాలి? మొదటి స్టెప్ చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. గమనించండి, మీరు కోపంగా ఉన్నప్పుడు నేను కోపం అనుకోవద్దు, నాలో కోపం వస్తోంది అనండి. చిన్న తేడా అనిపిస్తుంది కానీ ఇది మీకు ఆ ఎమోషన్ మీద కంట్రోల్ ఇస్తుంది. మీరు ఆలోచనలు కాదు, మీరు వాటిని గమనించే వ్యక్తి. ఇది మీ మొదటి విజయం. తర్వాత ఒక చిన్న టెస్ట్ చేయండి. రేపటి నుంచి ఫోన్ ఓపెన్ చేసే ముందు 5 నిమిషాల టైమర్ పెట్టండి. టైమర్ ముగిసిన వెంటనే ఆపేయండి. ఇది చిన్న విషయం అనిపిస్తుంది కానీ మీ సబ్కాన్షియస్ మైండ్కు ఇదొక సిగ్నల్, నేను నా అలవాట్ల బానిసను కాదు. చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతారు, ఎందుకంటే మనం మనమే కంఫర్ట్ జోన్ని రక్షించుకుంటాం. కాని అసలు మార్పు అక్కడే మొదలవుతుంది. ఇప్పుడు రెండవ భాగం, కొత్త మీరు డిజైన్ చేయాలి. మీరు ఏ గోల్ సాధించాలనుకుంటున్నారు అన్నది కాదు, మీరు ఏ వ్యక్తిగా మారాలనుకుంటున్నారు అన్నది రాయండి. ఉదయం 10 నిమిషాలు కేటాయించండి. నా కొత్త నేను ఇలా ఆలోచిస్తాడు, ఇలా స్పందిస్తాడు, ఇలా ఫీలవుతాడు అని రాయండి. కాని కేవలం రాయడం సరిపోదు, ఫీల్ అవ్వాలి. మీ గోల్ ఇప్పటికే నెరవేరినట్లుగా కృతజ్ఞతతో, ఆనందంతో అనుభవించండి. ఎందుకంటే మన బ్రెయిన్కు లాజిక్ కంటే ఎమోషన్ బలంగా పనిచేస్తుంది. పాత అలవాట్లు భయం, కోపంలాంటి ఎమోషన్స్తో బలపడితే, కొత్త అలవాట్లు కృతజ్ఞత, ధైర్యం, ఆనందంతో బలపడాలి. అందుకే ప్రతిరోజూ 5–10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాస గమనించండి, మీ బాడీని గమనించండి. ఆ తర్వాత మీ కొత్త భవిష్యత్తును ఇప్పుడే జీవిస్తున్నట్లుగా ఊహించండి. ఈ భాగం స్కిప్ చేయొద్దు, ఎందుకంటే నిజమైన రీప్రోగ్రామింగ్ ఇక్కడే జరుగుతుంది. కాని అసలు పరీక్ష బయట ప్రపంచంలో ఉంటుంది. ట్రాఫిక్లో ఎవరో హారన్ కొట్టారు అనుకోండి, పాత మీరు వెంటనే కోపపడతారు. కొత్త మీరు మాత్రం 1 సెకండ్ ఆగి నవ్వుతారు. ఆ 1 సెకండ్లోనే మీ బ్రెయిన్లో కొత్త కనెక్షన్ తయారవుతుంది. అదే రీప్రోగ్రామింగ్. ప్రతి ట్రిగ్గర్కి కొత్త స్పందన ఇవ్వండి. రాత్రి పడుకునే ముందు 2 ప్రశ్నలు అడగండి. ఈరోజు నేను పాత విధంగా స్పందించానా లేక కొత్త విధంగా? నా యాక్షన్స్ నా భవిష్యత్తును సృష్టిస్తున్నాయా లేక నా గతాన్ని రిపీట్ చేస్తున్నాయా? తప్పు చేసినా మీరు తిట్టుకోకండి, కేవలం గమనించండి, సరిచేయండి. చివరిగా ఒక పవర్ఫుల్ రిచువల్, కృతజ్ఞతతో నిద్రపోవడం. మీ కొత్త జీవితం ఇప్పటికే వస్తోందని ఫీలవ్వండి. మీ మెదడు రాత్రంతా అదే భావనను బలపరుస్తుంది. గుర్తుంచుకోండి, మార్పు పెద్ద పని కాదు, అది ప్రతిరోజూ తీసుకునే చిన్న నిర్ణయం. 1 నిమిషం పాటు పాత అలవాటుకు లేదు అనగలిగితే చాలు, 21 రోజుల్లో మీలో మార్పు మొదలవుతుంది. ఇప్పుడు నిజంగా చెప్పండి, మీరు పాత మీరుగానే ఉండాలనుకుంటున్నారా లేక కొత్త మీరవ్వడానికి సిద్ధమా? కామెంట్లో నేను మారుతున్నాను అని టైప్ చేయండి. అది కేవలం కామెంట్ కాదు, అది ఒక కమిట్మెంట్. మీ కుటుంబం కోసం, మీ కలల కోసం, మీ గౌరవం కోసం ఈ రోజే మొదలుపెట్టండి.